ఈ గవర్నమెంట్ ఈ సదస్సు ఏర్పాటు చేయడం వల్ల ఇంతకుముందు గవర్నమెంట్లో జగన్ ప్రభుత్వంలో కాకుండా డబ్బులు ఖర్చు పెట్టి అధికారుల చుట్టూ చెప్పులరిగిపోయేలాగా తిరిగేవాళ్ళు. లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు అలా కాకుండా రెవెన్యూ అధికారుల మొత్తాన్ని కలెక్టర్ గారితో సహా ఈ రోజు ఈ సభా కార్యక్రమాన్ని తీసుకొచ్చి సదస్సుకు తీసుకొచ్చి ఏం సమస్యలు ఉన్నాయనేది పరిష్కరించి కొన్ని గమనించి ఆన్లైన్ చేసి వాళ్ళకి సర్వేలు పెట్టి ఏమైతే సమస్యలు క్లియర్ చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. వచ్చిన జనాలు కూడా చాలా మంది కూడా తృప్తిగా ఉన్నారు. మా సమస్య ఇవాళకి పరిష్కారం అవుతుంది. కొంతమంది 20 సంవత్సరాలు ఉన్న సమస్యలు పరిష్కారం కానీ సమస్యలు కూడా ఈ రోజు కలెక్టర్ గారు కానీ మండల తహసీల్దార్ గారు కానీ పరిష్కారం చేయడం జరిగింది. ఎంతవరకు ఉపయోగపడుతుంది ఇది ప్రజలకు కావచ్చు, రైతులకు కావచ్చు, ఎవరైతే భూ హక్కుదారులు ఉన్నారో ఎవరైనా సమస్యలతో ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఈ సదస్సు చాలా బాగుందండి. గతంలో తల్లిదండ్రులు చచ్చిపోయి కూడా కొంతమంది ఆన్లైన్ ఎక్కించుకోకపోవడం కానీ, ఇళ్ల స్థలాల్లో కానీ కొంతమంది పూర్వీకులు ఉంటారు. అప్పటి నుంచి కూడా ఇళ్ల పనులు మార్పించుకోకపోవడం, అడంగలు కట్టకపోవడం, అడంగలు ఎక్కించుకోకపోవడం, పాస్బుక్లు రాకపోవడం, అటువంటివన్నీ కూడా వాళ్ళు చాలా మంది అర్జీల రూపంలో సమర్పించుకోవడం జరిగింది. ఎంఆర్ఓ గారు కూడా సానుకూలంగా స్పందించి అవన్నీ కూడా క్లియర్ చేస్తామని చెప్పేసి రెవెన్యూ సిబ్బందితో చెప్పిస్తూ జరిగింది. ఎట్లా పనిచేస్తుంది? ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది. 6 నెలల పరిపాలన